మార్చి 21, 2025 శుక్రవారం. ఈ రోజు మనం మదనపల్లిలో ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 50 సెకండ్లో రేట్లు చెప్పేస్తాను చూడండి. మీకు సుత్తి లేకుండా చెప్పాలంటే ₹180 ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్. అది కూడా జేపీటీ మండీలో ₹180 అయితే పడింది. దిగుమతి నెటితో పోల్చుకుంది స్వల్పంగా తగ్గినా కూడా వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్గా లేకపోవడం మనం అయితే గమనించాల్సిన విషయం. ₹180 యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ మదనపల్లి మార్కెట్ ₹180. ఏదైతే ₹180 ఉందో మంచి క్వాలిటీలో జేపీటీ మండీలో అయితే పడింది. చూద్దాం, ఇంకా ఈ లైన్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది కాబట్టి ఇంకా ఆపక లైన్ వచ్చేసరికి ఏమన్నా మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో ₹180 సూపర్ టాప్. మార్కెట్ అయితే స్లోగానే ఉంది ఈ లైన్లో వచ్చేసి. ఆపక లైన్కి వచ్చేసరికి ఇంకేమన్నా 10-20 పెరిగే ఛాన్స్ ఉంటుందా, లేదా నిన్నటి మాదిరే అంటే 190 వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ₹180 మన మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్. యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ మదనపల్లి మార్కెట్ ₹180. వీ షుడ్ wait for few more minutes to get the another update from Madanapalli. अभी तक मदनपल्ली मार्केट में ₹180 चल रहा है. अभी थोड़ा टाइम वेट करना है वो अलग माल आने के लिए. సో ఇప్పటికైతే ₹180. చూద్దాం ఇంకా ఈ సూపర్ టాప్ పెరుగుతుందో లేదు చూడాలి. మీకు కూడా హిందీ ఏమైనా అర్థం కాకపోతే ఈ తెలుగు ఇంగ్లీష్ అర్థం కాక హిందీలో కొంచెం వింటారని చెప్తాను. ఇదాని ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి కూడా మన మదనపల్లి మార్కెట్లో దిగుమతి నెటితో పోల్చుకుని తగ్గింది. వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్గా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చూద్దాం ఇంకా ఈ సూపర్ టాప్ పెరుగుతుందో లేకపోతే చూడాలి. దానికి వదిలినాను. ఇప్పుడు వదిలినాక 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు రిజల్ట్ దానిలో కనిపిస్తుంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినాను కాబట్టి ఇది కొంచెం బాగా గ్రోత్ గా బాగా వచ్చేసింది. చూద్దాము వీళ్ళు ఎందుకు మొత్తము రిజల్ట్ వచ్చేదే చూపిస్తా ఉన్నారా లేకపోతే ఎట్లా చూద్దాం అనేసి. ఏమైంది ఇప్పుడు ఇది బాగా వచ్చేసింది. రాసివా స్ప్రేయింగ్ ఇచ్చినాను ఒకసారి నేను తక్షణ వదిలేకి కొంచెం నాకు బాగా రిజల్ట్ కనిపించా. ఏంది రిపోర్ట్లు బాగా కిందనే పెరుగుకుంటా ఉంది. ఇది పక్క కొమ్ములో అవును. ఫ్రెండ్ నా బా ఎట్లా చెప్తే అట్లే మేము ఇద్దరు, కానీ మాకు ఇద్దరికి పోటీనా. ఇప్పుడు మేము బాగుండే పంటలో చూపిస్తాం. రిజల్ట్ ఏమనిపించింది? ఫస్ట్ లో మాకు అట్లా అనిపించింది. వీళ్ళు ఎందుకు దాని ఒకవేళ బాగలేదన్న ఒకసారి చూపిలేదు. తక్షణ అంటా ఉన్నారు అని దీనికి మాత్రమే స్ప్రేయింగ్ చేసినాను. స్ప్రేయింగ్ చేస్తే ఇది బాగా మంచి రిజల్ట్. కింద రెమ్మలు బాగా పగలుతాయి. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం చూడండి. పొట్టంది అట్లే ఉండిపోయింది. అది సెకండ్ పంట కదా అట్లేనే మళ్ళీ అనుకుంటే సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న పోయే సన్న దగ్గర వచ్చినాను కదా. 4 తీసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఇచ్చేసి అనేసి తీసుకొచ్చినాను. వదిలి కూడా 4 రోజులు అయింది. వదిలినాక మళ్ళీ అది ఇప్పుడు కనిపిస్తా ఉంది. అది కూడా పక్క రెమ్మలో ఎట్లా ఉందంటే మీరు చూద్దరు కావాలంటే దాన్ని కూడా చూద్దరు. మా గురించి ఏమనిపిస్తుంది? ఊరికే లేడు భయం అని కాదు, రానటరా దానికి ఏముంది. అన్నలు మనకు వాళ్ళని చూస్తామో చూడమో అనేసి కూడా నా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ 39 days నా చూడండి. మీరు చూడ బాగుంది. మీరు చెప్పాలి మీకు ఏమనిపించింది? బాగుంది. ఎప్పుడు సక్సెస్ స్టోరీలో చూపిస్తారు, సక్సెస్ స్టోరీలు చూపిస్తారు. వచ్చి బాగుందని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చినారంటే మా ఇది అది వస్తా మేము కూడా అనుకుంటా ఉంటాం. ఒకసారన్నా పిలిపించాలి వాళ్ళని. చెక్ చేస్తాడు ఏం మీ పోటీ ఆయన తక్షణ ఇద్దరు శివ కూడా వదిలి కూడా 8 రోజులు అవుతుంది సార్. అంటే నువ్వు నాకు చెప్పిన వాడే ఇంత ముందే కుమార్ దగ్గర 10 బాటిల్ ఏమో నేను ఆయన దగ్గర 4 బాటిల్ 6 బాటిల్ బుక్ చేసుకుంటే 4 రోజులు అయింది వదిలిన. కానీ ఇది మంచి గ్రోత్ వచ్చింది. చూడండి మీరే చూడండి. బాగా వచ్చింది. బాగా వచ్చింది. సైడ్ కొమ్మలు కూడా చూడన్నా బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ చూడ సూపర్. పూత కూడా బాగా పడతా ఉన్నా. 39 days అంతా పోతే. కానీ ఈ స్ప్రేయింగ్ అయితే చాలా తగ్గింది. 40 రోజుల కంటే నేను ఇది అనుకున్నా కూడా నేను అబ్బా 8 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చేస్తా ఉంది. అట్లాంటి 4 సార్లు ఏమో స్ప్రేయింగ్ ఇచ్చిన. 4 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చిన. బాగుంది. అమ్ముకోవచ్చు. ఎందుకు నా అమ్ముకోవచ్చు అన్నా? మీరు అది ఎందుకు అమ్ముకోవద్దు? అమ్ముకోవచ్చు. 10 మందికి కాదన్నా, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చెప్పవచ్చు. ఇదైతే మంచి రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అయితే ఫస్ట్ టైం మమ్మల్ని అనుమానించిన సక్సెస్ స్టోరీలు చెప్తారు. ఇట్లా అనుమానం వస్తుంది కదా వీళ్ళు అదే చెప్తా ఉంటారా? లేకపోతే తక్షణ బాగుందని రైతులనే చూపిస్తారు కదా. కనీసం మిమ్మల్ని రియల్ గా చూస్తామా లేదని మా డౌట్ ఉండదు. ఇట్లన్నా చూద్దాము, చూసి మొత్తం ఇదైనాక ఒకసారి ఫోన్ చేద్దాము. ఒకవేళ చూద్దాం మనం కూడా మీకు చెప్పేవచ్చు కదా. మీరు ఆ సార్ నేను పంపిస్తామంటే